అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడు అందని శుభవార్త మీకు కస్తూరి వల్ల అందుతుంది. దాన్ని విని మనసు ఎగిరి కంతులేస్తుంది. మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఇక ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. రెడీగా ఉండండి. ఈరోజు ఎవరైతే బెట్టింగ్లో డబ్బులు ఎక్కువగా పెడుతున్నారో వారు నష్టపోక తప్పదు. కాబట్టి బెట్టింగ్ లాంటి వాటిలో మీరు పాల్పంచుకోవద్దు. ఈరోజు వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు అయితే జరుగుతాయి. నేను ఈరోజు గ్రహచలనం రీత్యా రొమాన్స్ మీకు రాసిపెట్టి ఉంది. కానీ కొన్ని అవరోధాలు అయితే వస్తాయి. వాటిని నిరోధించడానికి మీరు పాల్పడాలి. మీపై అధికారి గమనించేలోగానే మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయండి. ఈరోజు ఈ రాశికి చెందిన వారు ఖాళీ సమయంలో సమస్యలకు తగిన పరిష్కారం కూడా ఆలోచించడం జరుగుతుంది. ఈ రోజు మీ బంధువు లేదా మిత్రులు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెట్టేందుకు ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తారు. మీరు మాత్రము ఆ ప్రయత్నాలను విఫలం చేస్తారు. ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ముందు మీ నుదుటిపైన ఎరుపు కుంకుమను వర్తించుకోండి. త్రాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు అవ్వక తప్పదు. ఈరోజు బయట వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి రోజు సరైనది. మీకు ప్రియమైన వారి యొక్క విషయాల మీద మీరు ఈరోజు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా మీరు వారికి చేరవేయండి. లబ్ధిని పొందుతారు. అంకిత భావానికి నిజాయితీకి మెప్పు పొందుతారు. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. కానీ ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనం అనేది కలుగుతుంది. ఈరోజు పశువులకు మంచి ఆహారం అందించడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మూగజీవులకు మీ ఆహారాన్ని అందించాలి. ఈరోజు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ దగ్గర చెప్పుకోదగిన ధనం కలిగి ఉంటారు. దీనివల్ల మీరు మానసిక శాంతిని కూడా పొందగలుగుతారు. ఈరోజు బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కూడా పొంది రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఈ రాశికి చెందిన వారికి చూసినట్లయితే కొన్ని విషయాల్లో మెలకువ కూడా అవసరం అవుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల అనేది రావడం ప్రారంభమవుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల నుండి బయటకు రావడం అనేది కూడా ప్రారంభమవుతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుంది. వ్యాపారస్తులకైతే మంచి రోజుగా తెలుస్తుంది. వ్యాపారస్తులు అనుకున్నటువంటి పనులను అనుకున్న విధంగా సాధించడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. ఇక ఇంటి చుట్టుప్రక్కల వారి మీద ఒక కన్నువేసి ఉంచాలి. లేకపోతే మీకు నష్టం చేకూర్చే ప్రయత్నాలు అయితే వారు చేస్తున్నారు. ఇక ఈరోజు నిగూఢమైనటువంటి మీ మనస్తత్వం వల్ల లాభ నష్టాలు రెండు కూడా సరిసమానంగా వచ్చే విధంగా కనిపిస్తుంది. అనేక అనుకూల ఫలితాలు కూడా సూచిస్తున్నాయి. అభివృద్ధి పదంలో మీరు ముందంజ వేయడం కూడా జరుగుతుంది. రాశి వారికి ఈరోజు మీరు చూసినట్లయితే ఖచ్చితమైనటువంటి సమాచారంలో ఈ విధంగా మీ యొక్క రాశి ఫలాల గురించి తెలియజేయడం అంటూ జరుగుతుంది. ఇక భవిష్యత్తు ప్రణాళికల్లో మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు మీ శ్రీమతికి మధ్యన ఖచ్చితంగా విశ్వాస రాహిత్యం అనేది ఉంటుంది. ఇది మీ వివాహ బంధంలో స్ట్రెయిన్ చేయడానికి దారితీస్తుంది. మీ తల్లిపై గౌరవం మరియు ప్రేమను పెంచుకుంటారు. కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని కలిగిస్తాయి. ఇతరులకి ఆర్థిక అవసరాలకి అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ కూడా వారి అవసరాలకు మీరు ధనాన్ని అప్పుగా ఇస్తారు. మీరు రిలాక్స్ అయ్యి సన్నిహితుల మిత్రుల కుటుంబంతో గడుపుతూ సంతోషం పొందడానికి ప్రయత్నిస్తారు. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉన్నది. ఈ అద్భుతమైన రోజును మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ కూడా చేత్తో తీసేసినట్టుగా మాయమైపోతాయి. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్తు ప్రయోజనాలకు పునాది వేస్తుంది. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్. లక్కీ సంఖ్య 22, లక్కీ కలర్ ఆకాశ నీలం. పరిహారంలో ఈరోజు శివయ్యకు చందనం సమర్పించండి, పూజలు చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.